మాట్లాడదు కానీ ప్లీజ్ అండి, ప్లీజ్ డోంట్ ఓవర్లాప్ కూడా. కంప్లీట్ గా బీజేపీలో ఒక రెండు వర్గాలు ఏర్పడిపోయినాయి. ఆ ఏర్పడిపోయిన దాంట్లో ఫడ్నవీస్, అదే విధంగా గడ్కరీ గారు, అదే విధంగా ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ గారు, వీళ్ళందరూ ఒకవైపు, అదే విధంగా మిగతా బ్యాచ్ అంతా ఒకవైపు. ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న దానికి ఆర్ఎస్ఎస్ మద్దతు లేదు. ఏది మోదీ టీం కి, ఎవరి టీం కి ఉంది? ఆదిత్యనాథ్ టీం కి, గడ్కరీ టీం కి, ఫడ్నవీస్ టీం కి ఉంది. కాబట్టి దీంట్లో అనేక రకాల సమస్యలు వస్తా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మారిపోతారండి. దాంట్లో ఏ డౌట్. ఇక్కడ అసలు పైకి మాట్లాడడం కాదు మేడం. ఖచ్చితంగా దీంట్లో వీళ్ళు చెప్తున్నది అంతా అబద్ధం. ఆర్ఎస్ఎస్ బ్యాక్ బోను, అది మాతృ సంస్థ, బీజేపీకి మాతృ సంస్థ. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ ఎలక్షన్స్ లో కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పని లేకుండా బీజేపీ ఎక్కడ గెలవలేదు. నిన్నగాక మొన్న ఢిల్లీలో గెలిచిన ప్రభుత్వంతో సహా ప్రతి ఇంటికి, ప్రతి ప్రముఖ 15 ఇళ్ళో 20 ఇళ్ళో రెస్పాన్సిబుల్ తీసుకొని వాటిని ఆర్గనైజ్ చేసింది ఆర్ఎస్ఎస్. అదే విధంగా ఆనాడు ఈటెల రాజేందర్ గారి కాన్స్టిట్యున్సీలో జరిగిన ఎలక్షన్స్ అప్పుడు కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయం సేవకులంతా కూడా అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో కాన్సన్ట్రేషన్ చేసినారు. వాళ్ళ అంతరాత్మకు తెలుసు. వాళ్ళు బహిరంగంగా వాళ్ళకి చెప్పరు, ఎందుకంటే ఆ సంస్థని మీరు బయట పెట్టొద్దని చెప్పేసి వాళ్ళకి డైరెక్షన్స్ కాబట్టి వాళ్ళు చెప్పరు. కానీ దానికి రాజకీయ గురువుగా, మాతృ సంస్థగా ఆర్ఎస్ఎస్ ఉంది. ఈ రోజు ఆర్ఎస్ఎస్ లో ఉన్న అంటే స్వయం ప్రకటిత కారణ జన్ముడుగా ప్రకటించుకున్న నరేంద్ర మోదీకి ఆర్ఎస్ఎస్ అండదండలు లేవు. లేని కారణంగా రేపు రాబోయే రోజులలో ఇక్కడ ఉన్న ఈ స్వయం ప్రకటిత కారణంగా ఆర్ఎస్ఎస్ కు చాలా కోపం వచ్చింది. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? మనం ఏ విధంగా దీన్ని ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాము? ప్రతి వ్యక్తి తల్లి గర్భంలో నుంచి పుట్టకుండా ఉంటాడా? కానీ ఇతను మాత్రం తల్లి గర్భంలో నుంచి వచ్చినా నాకు వచ్చిన తర్వాత తెలిసింది. నేను అట్లా కాదు. అంటే ఈ విషయాలన్నింటినీ ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆర్ఎస్ఎస్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. మాట్లాడండి, మీరు ఏమైనా మాట్లాడచ్చు, దాంట్లో తప్పేముంది. కానీ రాజకీయాలు జరుగుతున్న విషయాలు మనం మాట్లాడుకుంటాము. మీరు మాట్లాడితే మేము తప్పనేది లేదు. ఉంటే వాస్తవం. అయితే నేనేమంటున్నానంటే దీంట్లో ఉన్న రెండు వర్గాల్ని, ఆ రెండు వర్గాలలో మోడీకి ఉన్న వర్గము కావచ్చు, లేకపోతే ఫడ్నవీస్, లేకపోతే ఆదిత్యనాథ్ లాంటి గడ్కరీ లాంటి వాళ్ళకి కావచ్చు, ఈ రోజు ఖచ్చితంగా ఈ రెండు వైరుధ్యాలు ఉన్నాయి కాబట్టి ఒక సమస్య ప్రధానంగా వచ్చి పడింది. కాబట్టి ఈ రోజు నరేంద్ర మోదీని మార్చాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ డైరెక్షన్ లేకుండా ప్రధానమంత్రి గాని హోంమంత్రి గాని అయ్యే ఛాన్స్ ఈ దేశంలో బీజేపీలో లేదు. ఆర్ఎస్ఎస్ అనేది నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్ ఏంటంటే మత ఏమంటారంటే ప్రతి ప్రతిపక్ష పార్టీ మత సంస్థ ఇది కాదు కావాల్సింది. అదే నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్. ఈ దేశానికి, ఈ దేశం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, ఏ విధంగా సర్వీస్ సెక్టర్స్ లో కానీ సర్వీస్ కానీ లేకపోతే వాల్యూస్ నేర్పించే సంస్థ అది. దాన్ని ఏం చేస్తారంటే మత సంస్థ ఏ మత సంస్థ నాకు అర్థం కావట్లేదు. బీజేపీ అంటే మత సంస్థ అంటారు, ఆర్ఎస్ఎస్ అంటే మత సంస్థ అంటారు. ఇదే రాజకీయాలు చేసుకొని ఓటు బ్యాంక్ పాల్పడతా ఉన్నారు తప్పితే వీళ్ళు చేసేది కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కోసం ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు? మైనారిటీలను రెచ్చగొడతా ఉన్నారు. మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు. మైనారిటీలు కావాలంటారు. హిందువులు కాదు, మళ్ళీ వీళ్ళకి ఓట్లు వేసేది హిందూ సమాజమే కదా, వాళ్ళని పట్టించుకోరు. మైనారిటీలను పట్టించుకుంటారు. ఈ రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీని ఓడించినా, కాంగ్రెస్ పార్టీని ఓడించినా కూడా భారతీయ జనతా పార్టీ ఓడిస్తుందంటే డెఫినెట్ గా మేము పనిచేయబట్టే, అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ముందు తీసుకుపోబట్టే. సరే, రెండవది ఆయన ఏమంటున్నారంటే ఆయుష్మాన్ భారత్ గురించి చెప్తా ఉన్నారు. 10 సంవత్సరాల కాలంలో ఆయుష్మాన్ భారత్ ఇంప్లిమెంట్ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో. తర్వాత ఆవాస్ యోజన 2.5 లక్షల ఇండ్లు ఇస్తే దాన్ని కూడా పట్టించుకోలేదు. సో మిగతాయి కూడా ఫసల్ బీమా యోజన ఇంప్లిమెంట్ చేయలేదు. కనీసం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా అవి కూడా చేయట్లేదు. వీళ్ళంతా చెప్పే అన్ని శుద్ధ అబద్ధాలు. ఒకటే వర్గం భారతీయ జనతా పార్టీలో, ఒకటే వర్గం ఉంది. 4 వర్గాలు బీఆర్ఎస్ పార్టీ లాగా 4 వర్గాలు లేవు మా దగ్గర. ఒకటే వర్గం, ఏం చెప్పినా కూడా ఒకటే వర్గం ఒక దగ్గర నుంచి వస్తుంది. అది వాళ్ళు ఏం చెప్తారు మనకు తెలుసు. భారతీయ జనతా పార్టీ నుంచి వస్తుంది. భారతీయ జనతా పార్టీ నుంచి వస్తుంది. భారతీయ జనతా పార్టీ మనం ఏం చేయాలో అది చేస్తాము. తెలంగాణ రాష్ట్రం కానీ
భారతదేశంలో కానీ డెఫినెట్గా ముందుకు పోయేది భారతీయ జనతా పార్టీ. కానీ ఆర్ఎస్ఎస్ చెప్పాను నేను, ఆర్ఎస్ఎస్ అనేది నేషనల్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ తప్పితే మత సంస్థ కాదు అని చెప్తాను. రైట్ అండి, రైట్. కస్బా గారు ఫైనల్గా ఏం చెప్తారు? ఫైనల్గా వారు ఆర్ఎస్ఎస్ గురించి దీంట్లో ఉన్న ప్రధాన ఎజెండాలో ఆర్ఎస్ఎస్ నిజానికి కూడా 100 సంవత్సరాలు శత జయంతోత్సవాలు జరుపుకునే సమయం. నిజంగా కూడా ఒక జాతి నిర్మాణం కోసం భారతీయ సంస్కృతిని, భారతీయ విధానాల్ని దాన్ని ప్రజల లోపలికి ప్రచారం చేయడానికి ఏర్పడేటువంటి సంస్థ. దాని యొక్క రాజకీయ విభాగమే జనసంఘ్, ఒకనాటి జనసంఘ్. ఎక్కడైతే విజయరాజ్ సింధియా గారి ఇంట్లో పురుడు పోసుకున్న జనసంఘ్, ఆ జనసంఘ్ దాంట్లో నుంచి ఏర్పడ్డటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు అంతకుముందు ఇది హిందూ మహాసభ ఉండే, అది నేషనల్ గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్లో వీళ్ళు భాగస్వామ్యం ఉన్నారు. అయితే వీళ్ళు ఎక్కడైతే ఆర్ఎస్ఎస్ జాతి నిర్మాణం కోసం ఏర్పడినటువంటి సంస్థ, దాని యొక్క రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీ, అంతకుముందు జనసంఘ్. అయితే వీళ్ళు దీనికి కావలసినటువంటి ప్రధాన నిర్ణయాలు పూర్తిగా ఆర్ఎస్ఎస్ కన్సర్నల్లోనే ఇంతకుముందు పూర్తిగా జరిగేవి. ఎప్పటి వరకు అటల్ బిహారీ వాజ్పేయి గారు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు కానివ్వండి, తర్వాత ఎల్కే అద్వానీ గారు జిన్నా సమాధి దగ్గర పోయి జిన్నాని దేశభక్తుడు అన్నందుకు ఎల్కే అద్వానీ గారి మీద ఆర్ఎస్ఎస్ వాళ్లే దాని మీద ఆయన ప్రధానమంత్రి కాకుండా అడ్డం పెట్టడంలో పాత్ర కూడా పూర్తిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళదే. జిన్నాను పోయి దేశభక్తుడు అన్నారు. మరి స్వతంత్ర పోరాటం చేసిన జిన్నా దేశభక్తుడు అనొచ్చు కదా. అవిభక్తమైనటువంటి భారతదేశంలో జిన్నా కూడా ఒక దేశభక్తుడే. అయితే దాన్ని ఆ మాట అన్నందుకు ఆయనను ప్రధానమంత్రి కాకుండా పక్కకు పెట్టిందనేది అందరికి తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. తర్వాత నరేంద్ర మోడీ గారిని ఈయన ఒక హిందూ హీరోగా తీసుకొచ్చి 20 ఏళ్ళు గుజరాత్ పరిపాలన సక్సెస్ఫుల్గా చేసిండ్రు అని చెప్పి ఆయన తీసుకొచ్చి కార్పొరేట్ సంస్థలను మోదీ రిటైర్ కాబోతున్నారంటే మోడీ రిటైర్మెంట్ కావడానికి పూర్తిగా కూడా సన్నద్ధమైంది. కార్పొరేట్ సంస్థల్లో కూడా వాళ్ళు కూడా విభజించబడ్డారు. వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఎవరి వైపు అయితే వెళ్ళేవారు ఉన్నారో అటువైపు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. యోగి ఆదిత్యనాథే కావచ్చు, లేకపోతే ఇక్కడ మన గడ్కరీ గారే కావచ్చు, ఎవరో ఒకళ్ళు వాళ్ళ వైపు మొగ్గు చూపుతున్నారు. అది ఇంకా ఈ టర్మ్ లో అవుతుందా నెక్స్ట్ టర్మ్ కి అవుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ కాకపోతే నరేంద్ర మోడీ గారి యొక్క చరిష్మా పోయింది. దేశ ప్రజలను ఆయన ఉత్తేజపరచడంలో వారు ఫెయిల్యూర్ అయ్యింది అనేది మాత్రం వాళ్ళ అంతర్గతంగా ఉన్న అభిప్రాయం. ఇది అన్ని పత్రికల్లో కూడా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో కూడా వస్తున్నాయి. మీరు దాని మీదే ఇది కూడా శ్రీనివాస్ రెడ్డి గారు ఫైనల్ గా ఏం చెప్తారు? పార్టీ సిద్ధాంతాలు వర్సెస్ మోదీ కల్ట్, ఇక్కడ వివాదం తీసుకునే అభిప్రాయ భేద అంటే దీనికి సంబంధించింది ఏంటంటే భారతీయ జనతా పార్టీలో గ్రూపులు ఉన్నది అనేది ఒక డిస్కషన్ చేసిరు వీళ్ళు. 100% గ్రూపులు కాదు అది. ఏ పార్టీ నేను చెప్తున్నాను, అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మీరు ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, నేను ప్రైమ్ మినిస్టర్ కావచ్చు. కాంగ్రెస్ లో రాహుల్, సోనియా తప్పించి వేరే ప్రైమ్ మినిస్టర్ కాలేరు. ఇక వాళ్ళు చెప్తారు ఒకటి మన్మోహన్ సింగ్ చెప్తున్నా, మన్మోహన్ సింగ్ చేస్తారా? మన్మోహన్ సింగ్ డిఫరెంట్. బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, కవిత అయితే తప్పించి వేరే పర్సన్ కాడు. మీరు 2 పార్టీలో ఉన్నారు కాబట్టి 2 పార్టీలో చెప్తున్నా. నేషనల్ పార్టీలో, జాతీయ పార్టీలో సోనియా వాళ్ళు చెప్పిందే వేదం. అక్కడ అభిప్రాయ భేదాలు గ్రూపులు ఉంటాయని బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, కవిత చెప్పిందే ఫైనల్. దాంట్లో అభిప్రాయ భేదాలు నేను అనుకుంటున్నాను అది కామన్. అందులో ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ అవుతారు, ఎవరైనా సీఎం అవుతారు. దానికి సంబంధించి అదే ప్రాంతీయ పార్టీలకి జాతీయ పార్టీలకు మేజర్ డిఫరెన్స్. నేనేమంటున్నా,